నువ్వెంత, నీ బతుకెంత, నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్? నువ్వు నన్ను ఎదిరించగలవా? నీ దగ్గర ఏముంది అని నిన్ను నువ్వు ఎప్పటి నుండి గొప్పవాడిగా అనుకుంటున్నావ్? నువ్వు ఇంకా అసలైన ప్రపంచం చూడలేదు. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీతో అవ్వదు, వదిలేయ్. ఏదైనా కూలి పని చేసుకో. ఈ రోజు గడిస్తే చాలు. 2 పూటలా భోజనం దొరికితే చాలు కదా. నీకు లగ్జరీ కార్లో కూర్చునే స్థాయి నీకు లేదులే. నీకు తెలుసా నీవు ఎవరో? ఇలా ఎవరైనా నిన్ను అంటే మాటలు నువ్వు నిశ్శబ్దంగా విను. ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వకు. నీకు వారిని కొట్టాలి అని రక్తం మరిగిపోతే శాంతంగా ఉండు. నీ ఎనర్జీని వేస్ట్ చెయ్యకు. ఎందుకంటే మూర్ఖపు మనుషుల మధ్య ఎప్పుడూ మౌనంగానే ఉండటం నేర్చుకో. లేదంటే వాళ్ళు మన స్థాయి గురించి మాట్లాడడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటారు. మనం వారికంటే 2 అడుగులు వెనకే ఉండొచ్చు. కానీ ఎవరి మీద ఆధారపడి మనం బ్రతకడం లేదు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకో. ఈరోజు ఏమీ లేదేమో, కానీ ఏదో ఒక రోజు నీ తెలివితో, కష్టపడే మనస్తత్వంతో అందరి నోళ్లు మూసేయేలా చెయ్యొచ్చు. నీ విజయం ఎక్కడి నుండి వచ్చావో దాన్ని బట్టి ఉండదు. నువ్వు దానికోసం ఎంత కష్టపడ్డావో, అది సాధించడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు చూశావో అది నీకు మాత్రమే తెలుసు. జీవితంలో సక్సెస్ కోసం, దాని వెనకాల వచ్చే గెలుపు కోసం ఈరోజు నువ్వు కష్టపడాలి. కేవలం ఆలోచనలతో కాదు, దాని ఆచరణతో ఈరోజే ప్రారంభించు. ఎన్ని కష్టాలు వచ్చినా దానితోనే సహవాసం చేస్తూ ముందడుగు సాగిపో. నీ బ్రతుకెంత అన్న వారికి నువ్వేంటో చూపించే సమయం వచ్చింది. తాతలు, తండ్రులు సంపాదించిన సొమ్ముతో విర్రవీగే వారి మాటలకు బాధపడకు. నీకు నువ్వు గట్టిగా అనుకో. నేటి కంటే రేపు నెగ్గుతాను. ప్రతి నిమిషం జీవితంలో ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నిస్తుంది.